గూగుల్ని గుడ్డిగా నమ్మితే ఇట్లా రోడ్లు తీసుకొస్తుంది అనమాట. ఇదేమన్నా ఫేస్ క్రీమా? ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ సాంబార్, ఒక ప్లేట్ ఇడ్లీ అడిగితే సాంబార్ కూడా ఇస్తారు. నాకు అదే తెలుసు. నా ప్రాణం నీవని. ఉప్పు అని ఊదుకొని తిను. యూఆర్ థింకింగ్. అందరికీ నమస్కారం, నేను మీ భవ్య. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్పెషల్ వ్లాగ్. ఈ వ్లాగ్ ట్రావెల్ వ్లాగ్ అనే చెప్పొచ్చు. సో ఫన్ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేశాను, మిస్ చేయకుండా చూడండి, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మేము మార్నింగ్ అరౌండ్ 7 o'clock అయిపోయింది అనుకుంటున్నా. సో 7 o'clock ఎక్కడ బయలుదేరుతున్నాము అంటే వీక్ డే అనమాట. అన్ఎక్స్పెక్టెడ్లీ అన్ప్లాన్డ్గా స్టార్ట్ అయిపోతున్నాము. ఎక్కడికి అంటే పాండిచ్చేరికి వెళ్తున్నాం అనమాట. బెంగళూరు టు పాండిచ్చేరి వెళ్తున్నాం మేము. సో ఇవాళ ఎందుకు వెళ్తున్నాం ఇంత సడన్ గా అంటే, ఇవాళ నా బర్త్డే అనమాట. నాకు నచ్చిన ప్లేస్ పాండిచ్చేరి కాబట్టి సో కుమార్ పాండిచ్చేరికి అయితే పిలుచుకొని వెళ్తున్నాడు. ఆల్రెడీ కుమార్ చాలా సార్లు పాండిచ్చేరి చూసాడంట. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. చాలా ఇష్టమైన ప్లేస్. ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్నాను పాండిచ్చేరికి వెళ్దాం అని. ఇన్ని ఇయర్స్ కి కుదిరింది అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్లీ అన్ప్లాన్డ్ గా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా మేము వెళ్తున్న రూట్ అయితే వయా మార్తళ్ళి అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది 7 o'clockకే. సో చూడాలి ఎంతసేపటికి పాండిచ్చేరి రీచ్ అవుతాం మేము అని చెప్పి. ఇంకా అక్కడ జనరలీ కపుల్ వెళ్తే ఎలా ఉంటాయి అని వ్లాగ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఫ్యామిలీ వెళ్తే పాండిచ్చేరి ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏమేమి ప్లేసెస్ అన్నది నేను ఈ వ్లాగ్లో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఈ వ్లాగ్ చివరి దాకా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్ చెప్పు. సో మీ అందరికి ట్రాఫిక్ ఎలా ఉందో చూపిస్తాను. చూసారు కదా, మార్తళ్ళి ఎంటర్ అయ్యామో లేదో ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇలా ఉంటుంది బెంగళూరు. ఎర్లీ మార్నింగే బయలుదేరితే బెటర్, కానీ మేమంతా రెడీ అవ్వడానికి ఇంతసేపు పట్టిందనమాట. గూగుల్ని గుడ్డిగా నమ్మితే ఇట్లా రోడ్లు పిలుచుకొస్తుంది అనమాట. ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఆ పక్క అని చెప్పి డైవర్ట్ చేసింది. అస్సలు రోడే లేదు ఇక్కడ. దీని బదులు అట్లే పోయినా 10-15 minutes లేట్ అయినా పర్వాలేదు, మెయిన్ రోడ్లోనే వెళ్ళేసేవాళ్ళం. రోడ్ తెలిసి కూడా గూగుల్ని నమ్మితే ఒక్కోసారి ఇలాగే అవుతుంది అనమాట. ఎక్స్ప్రెషన్ కాదు, ట్రాఫిక్ వద్దనుకుంటే ఇట్లా రోడ్డు. మరి పొద్దునే అంటే నేను రెడీ అయ్యాక అంతసేపు పట్టాను. నేనేం 4:30కు లేచినాను, 5:30కి అంతా రెడీ. నేను త్వరగా రెడీ అవ్వలేదంటే కంప్లైంట్ చేస్తున్నాడు. అందరి ఇంట్లో ఇదే కదా ప్రాబ్లము. సో అది స్పెషల్ గా ఏం చెప్పండి, షేర్ చేసుకోవడము. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడైతే ఫ్యూయల్ కొట్టించేద్దాము అని చెప్పి ఆపాము. సో ఫైనలీ నేషనల్ హైవే అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఎంత టైము? అరౌండ్ 8:30 అవుతూ ఉంది. సో ఇప్పుడైతే 1.5 hours పట్టింది బెంగళూరు క్రాస్ చేసి హైవే రీచ్ అవ్వడానికి. మాకు బ్రేక్ఫాస్ట్ చేద్దామని చూస్తూ ఉన్నాము. ఏదైనా మంచి హోటల్ కనపడితే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము అని. ఇడ్లీ సాంబార్ బాగుంటుంది కదా. ఇక్కడ సాంబార్ తమిళనాడులో ఫేమస్ కదా. సో సాంబార్ టేస్ట్ చేద్దాము ఇక్కడ కూడా ఎలా ఉంటుంది. ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ సాంబార్. ఏంది ఎన్న వేయడం మనకు? ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ సాంబార్. ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ సాంబార్, ఒక ప్లేట్ ఇడ్లీ అడిగితే సాంబార్ కూడా ఇస్తారు. నాకు అదే తెలుసు. మాకు అదే తెలుసు, మేము అదే చెప్తాము. ఇక్కడ నుండి ఇంకా నేమ్ బోర్డ్స్ అంతా తమిళ్లోనే ఉంటాయి. కష్టం అనమాట కనుక్కోవడం. తమిళ్ వస్తే బెటర్. మాకైతే తమిళ్ రాదు. సో ఎలా మేనేజ్ చేద్దామో చూద్దాము. ఫామ్ వేద అని అంట. ఫామ్ వేద ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ముందర పదాం అనిపిస్తాను నాకైతే కదా. సర్లే, వీడు ఏమంతా అన్ని ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి సరిపోయి, లేకపోతే జనాలు చూడు మరేం లొకేషన్ అంతేం బాగాలేదు. లొకేషన్ బాగాలేదు. పెట్రోల్ బంక్ కనిపిస్తుంది నాకు. హోటల్ ఆడ కనిపిస్తుంది, ఆడ క్లోజ్ అయి ఉంటుంది లోపల. రిలయన్స్ వాళ్ళది. ఆడ లోపల రిలయన్స్ వాళ్ళది ఇది. ఫైనలీ పాకశాల అయితే కనిపించేసింది, కర్ణాటక పేరు. సో బెంగళూరులో చాలా అలవాటు కాబట్టి ఇప్పుడు పాకశాల హోటల్కి అయితే వెళ్ళిపోదాము, బ్రేక్ఫాస్ట్ చేద్దాము. నాకైతే చాలా ఆకలి అయిపోతుంది.
ఎప్పుడు అంటే పొద్దున్నే లేస్తే ఈ టైంకి అంతా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనిపిస్తుంది, బ్రేక్ఫాస్ట్ టైంకి లేస్తే లంచ్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలి అనిపిస్తుంది. అందుకే రొటీన్ అంతా తప్పుతుంది. డైలీ లేయాలి కానీ లేవం. అది హ్యూమన్ సైకాలజీ, ఏం చేయలేం. ఇడ్లీ ஒரு ప్లేట్ ఇడ్లీ, ஒரு ప్లేట్ దోశ, ஒரு ప్లేట్ ఇడ్లీ, ஒரு ప్లేట్ సాంబార్ అని అదే ఇచ్చిండారు చూడండి. క్లియర్ అని ఇది కర్ణాటక వస్తుంది, ఇది కర్ణాటక హోటల్, వాళ్ళు కన్నడ వస్తుంది. ఇడ్లీ దోశ. ఇదో టేక్ యువర్ చట్నీ అండ్ సాంబార్ ప్లేట్ యాజ్ వెల్. ఉప్పు అని ఊదుకొని తిను. ఏదో పొయ్యి మీద ఇప్పుడే దించినట్లు. ఏమైంది దోశ? సాఫ్ట్గా ఉంది, బాగుంది. టేస్ట్ అంతా సైజ్ చిన్నగా ఉంది. ఇంకో దోశ తీసుకో, పెద్దగా అవుతుంది. రెండు హోటల్లో ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా ఇటు చెన్నై సైడ్ వెళ్తుంటే మాత్రము ఇది రికమెండెడ్ హోటలే చెప్పొచ్చు. చాలా టేస్టీగా క్లీన్ గా మెయింటైన్ చేశారు. సో అదైతే నచ్చింది నాకు. అండ్ ఇలా పార్క్ కూడా ఉంది కాబట్టి పిల్లలు అయితే మంచిగా టైం స్పెండ్ చేస్తారు. చాలా బాగుంది, ప్లెజెంట్ గా ఉంది. ఎన్విరాన్మెంట్ కూడా చుట్టుపక్కల బాగుంది. సో మంచిగా కొంతసేపు బ్రేక్ తీసుకోవడానికి చాలా బాగుంది ఇది. అయినా కింద పడేయకోకుంటే అది షాక్ అవ్వాలి, కానీ పడేసింటే షాక్ అయ్యే అవసరమే లేదు. నీ గురించి తెలుసు నాకు. చిన్న పాప అంటే అంతే, ఊగుతాంది కదా, సౌండ్ వస్తుంది. ఇవి మెయింటెనెన్స్ ఇష్యూ కాదు, పడిపోయావు చూడు. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. నేను ఆల్రెడీ మధ్యలో 1 న్యాప్ కూడా తీసుకున్నాను అనమాట. అస్సలు కంట్రోల్కి అవ్వలేదు. ఒక 10 minutes అట్లా న్యాప్ తీసుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు ఆన్ ది వే తిరువన్నామలై రూటే ఇది కూడా. సో మేము ఎక్కడైనా బైపాస్లో వెళ్ళిపోతామేమో అనుకున్నాము, కానీ సేమ్ అదే రూట్లోనే రావాలన్నమాట పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు కూడా. సో అదే అనుకుంటూ ఉన్నాము. ముందుగానే ప్లాన్ చేసుకుంటే టెంపుల్ కూడా వెళ్ళే వాళ్ళమేమో అని. మనదంతా సడన్ ప్లాన్ కదా. ఎప్పుడు ప్రీ ప్లాన్డ్గా చేసుకుంటే మాకు అస్సలు ఆ ట్రిప్ సక్సెస్సే అవ్వదు అనమాట. ఎన్నిసార్లు అట్లా అయిందో. ఇలా సడన్గా ప్లాన్ చేసుకుంటేనే అవి కంప్లీట్గా బయలుదేరడానికి అనుకూలంగా సెట్ అవుతుందన్నమాట. అందుకే మేము ప్లాన్ అస్సలు చేయము. ఎప్పుడు అలా ఎలా అనిపిస్తే అలా వెళ్తూ ఫ్లోలో ఉండిపోతే అది కరెక్ట్గా ఉంటుందన్నమాట. చాలా ప్లాన్స్ చేస్తే అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ కాకపోతే చాలా ఫీల్ అవుతాము. అందుకనే మేము ప్లాన్లే చేయము. ఈసారి అయితే ఇట్లా కుదిరిందనమాట. ముందే అనుకుని ఉంటే ఈ టెంపుల్కి వెళ్ళే వాళ్ళం అనిపించింది నాకు. ఆల్రెడీ నేను అరుణాచలం వ్లాగ్ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. సో ఇంతవరకు ఆ వ్లాగ్ ఎవరైనా చూడలేదు అంటే చూడండి, పైన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వ్లాగ్లో మీకు అరుణాచలం, బెంగళూరు టు అరుణాచలం ట్రిప్ డీటెయిల్స్, తర్వాత అక్కడ లోకల్ స్టే డీటెయిల్స్ అన్నీ ఇచ్చానమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అది చెక్ చేసుకోండి. కుమార్ బిజీ ఇన్ డ్రైవింగ్, మనం బిజీ ఇన్ వ్లాగింగ్. ఇంత ఖాళీ రోజు చూస్తే ఎంత దూరమైనా వెళ్దాం అనిపిస్తుంది. బెంగళూరులో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ సిటీస్లో, ఏదైనా సిటీ కానీ బెంగళూరు ఇంకొంచెం ఎక్కువ ట్రాఫిక్లో. ప్రపంచంలోనే సెకండ్ అంట ట్రాఫిక్లో. సో తిరువన్నామలై 104 kilometers, పాండిచ్చేరి అరౌండ్ 220 kilometers ఉంది ఇక్కడ నుండి. అవును, ఇప్పుడు అక్కడ తమిళ్, మనకిద్దరికి తమిళ్ అంతంత మాత్రమే కాదులే. నాకు కొంచెమన్నా అర్థమవుతుంది, నీకు అది కూడా లేదు. తమిళ్ మనకి చాలా రాదు. నాకు ఉల్లావంగా పుకారంగా కాదు, వకారంగా పోంగో వాంగో పోంగో కాదు. మచ్చా మాప్లే పర్వాలేదే. ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ సాంబార్, ஒரு லைட்ஸ் മനസ്സിലായോ? మనసులాయో. మనకు మలయాళం వద్దులే, ఇప్పుడు తమిళ్ మేనేజ్ చేస్తే చాలు. ఫారెస్ట్ ఏరియా అంట. అరుణాచలం. గ్రీన్ గా ఉంది. ఓకే అరుణాచలం. ఎంత బాగుంది.
అందుకే ఇట్లాంటివన్నీ కార్లో వస్తే తిరిగేయదని. ముసలోళ్ళు అలా బస్సులో పోతే ఏం వస్తుంది చెప్పు? ఆ ఏజ్ ఉంది, పదాం అది కూడా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు అంటే మనకి నేను స్లీపర్ బస్ ఎవడు ట్రై చేసిన నాకు స్లీపర్ బస్ ఒకసారి పాండిచ్చేరికి బస్ లో వెళ్దాము అని నేను ఆర్గ్యుమెంట్, కుమార్ కార్ లో పోదాము అని. నాకే స్లీపర్ బస్ ట్రై చేయాలా అని, నాకు స్లీపర్ బస్ లో పోలా అని ఒక కోరిక ఉండే. కానీ కుమార్కి పాండిచ్చేరికి వద్దు, అది ఇంకా లాంగ్ డిస్టెన్స్ ఎక్కడైనా ఉంటే పోదాంలే, పాండిచ్చేరికి ఈజీగా కార్లోనే వెళ్ళిపోవచ్చు అని కుమార్. అది కూడా రైటే కదా సార్ అని ఊరికే అయిపోయాము. సో ఇప్పుడు ఈ వీడియో తీస్తుంటే అంటున్నాడు అనమాట, బస్లో వస్తే నీకు ఇవన్నీ తెలుస్తాయా, పండుకొనేస్తావు నువ్వు నైట్ జర్నీ చేసుకుని అని అంటున్నాడు. ఏదో ఒక చోటుకు పోయేసి నాకు బైక్ రెంటల్ కావాలని తమిళ్లో మాట్లాడు. భయ్యా కాదు ఏమనేది, భయ్యా అన్న అనేది అన్న బైక్ రెంట్కి రెంట్కి వేణము ఎవళ రెంట్ ಎన్ని ದಿನಾಲಕ್ಕೆ ಏನಕ್ಕೆ 2 ದಿನವ 1 2 3 4 కాదు 1 2 3 4 5 6 7 8 9 10. చాలా రోజుల తర్వాత వెళ్తున్న ట్రిప్ అన్నమాట. అందుకనే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అది వీక్ డే కాబట్టి లీవ్ పెట్టుకొని వెళ్తున్నాము. సో కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, ఆఫీస్ వర్క్ ఉండదు అని కొంచెం బాగుంటుంది. సో ఇక్కడ చూసారు కదా అరుణాచలంకి అలా లెఫ్ట్ తీసుకుంటే అరుణాచలము, అక్కడ మీకు ఇది కనిపిస్తున్నది స్క్రీన్ లో అరుణగిరి. సో దండం పెట్టేసుకోండి, మేము కూడా వెళ్ళలేకపోతున్నాము ఈసారి. సో నెక్స్ట్ టైం ఏమైనా ప్లాన్ చేసుకుంటే వెళ్దామని అనుకుంటున్నాము. కళ్ళు కనిపిస్తాను ఎవరు నేను అది నా పనులు తెలియదు. పాండిచ్చేరి వైబ్స్ వచ్చేస్తాను ఆయనకి. నాకు ఇంకా సముద్రం ముందరే అంతా ఆడొస్తాను. పాండిచ్చేరి నా బర్త్డే కోసం పోతాండవా, నీ ఎక్సైట్మెంట్ పోతాండవా? ఎక్సైట్మెంట్ అంతా నేను వస్తాండేది, నువ్వు వస్తాండేదా? నన్ను పిలుచుకొని పోతాండేదా? నువ్వు చూసిన లేదా అనేసి పిలుచుకొని వస్తాండేది నేను. ఎక్సైట్మెంట్ నీకుంది పాండిచ్చేరికి పోవాలి, ఎందుకంటే నేను చూసినాను, నువ్వు చూడలేదు. నీకు అది చూపిస్తే ఇంకా ఎక్సైట్మెంట్ వస్తుంది. ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుందప్ప డెస్టినేషన్ అని కాకుండా మనం వెళ్ళే జర్నీని కూడా ఎంజాయ్ చేస్తాం కదా, అలాంటి ట్రిప్స్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సో మీ లైఫ్ లో అలాంటి ట్రిప్ ఏది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి కొండంతా రాళ్లే ఉన్నాయి, రాళ్ళు కుప్పేసినట్టుంది, అది కొండ మాదిరి లేదు. మనసు వావ్ ఎంత గ్రీనరీ ఉంది, ఆహాహా కళ్ళకి ఇంపుగా ఉంది. నాకు ఇంతసేపు కళ్ళు సిటీలో ఉండి 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 అబ్బా రిఫ్రెష్మెంట్. వచ్చేసాము మేము పాండిచ్చేరికి ఫైనలీ. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యామని చెప్పా కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1:10కి రీచ్ అయిపోయామన్నమాట పాండిచ్చేరికి. ఇప్పుడైతే రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. ఎంటర్ అవగానే ఫుల్ గ్రీనరీ ఉందన్నమాట. నాకైతే ఫుల్ ఖుషి. గ్రీనరీ ఉండాలి నాకు, ఏ బయటికి ట్రిప్స్కి వెళ్ళినా కూడా నాకు అది ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో అందుకని నాకు చాలా నచ్చేసింది అనమాట. కూర్గు ఆ సైడే ఉంటుంది అనుకున్నాను, ఇటు సైడ్ కూడా ఇలా ఉంటుందని నేనైతే అనుకోలేదు. సో ఇప్పుడైతే చూద్దాం ఎలా ఉంటుంది ఇంకా పాండిచ్చేరి అని. రెసార్ట్ స్టేస్ చూపిస్తాను. ఎక్కువ మంది ఫారినర్సే ఉన్నారనమాట ఇటు సైడ్. ఇది ఆరోవిల్లే ప్లేస్కి దగ్గర అనమాట. సో అందుకనే ఎక్కువ మంది ఫారినర్సే ఉన్నారు. అండ్ రీహాబిటేషన్ సెంటర్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి ఇటు సైడ్. సో వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ప్లెజెంట్గా ఉంది ఎన్విరాన్మెంట్ మాత్రము. బీచ్ ముందర హోటల్ నేను బుక్ చేసింది, నాకైతే బీచే కనపడలేదు. ఇంకేం వచ్చేసి ఇంకా 1 kilometer ఉంది అంతే. వద్దు బీచ్ మ్యాప్లో కనపడుతుంది, అదే బీచ్ చూడు, అది పైన అది. మేము తీసుకున్న స్టే వచ్చేసి ఈ వైట్ పర్ల్ రెసిడెన్సీ. 3 days ఉండబోతున్నాము. ఎలా ఉంటుంది రూము అన్నది రాబోయే వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ క్లిప్పింగ్ యాడ్ చేయడం మర్చిపోయాను. త్వరగా లంచ్ చేసేసి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేమున్న స్టే నుండి బీచ్ జస్ట్ ఒక 300 to 400 meters అంతే. సో ఈజీగా బై వాక్ వచ్చేయచ్చు. సో కొంతసేపు టైం స్పెండ్ చేద్దాము అని ఇక్కడికి వచ్చేసాము.
మీలో ఎంతమంది ఆల్రెడీ పాండిచ్చేరి చూసేసారు? చాలా మంది చూసుంటారు. బెంగుళూరు నుండి పాండిచ్చేరి చాలా కామన్ ట్రిప్. సో, అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక క్వెషన్ రెడీగా ఉంది. సో, మేము బీచ్‌కెళ్ళాం కదా! ఆ బీచ్ పేరేంటి అన్నది గెస్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, మీలో ఎంతమంది గెస్ చేస్తారు కరెక్ట్‌గా అని చూద్దాము. ఇప్పుడైతే మా మెయిన్ ఇంటెన్షన్ ఫస్ట్ డే ఏం ఎక్స్‌ప్లోర్ చేద్దాము అని అనుకున్నామంటే సీ ఫుడ్ ఎస్పెషల్లీ. సో, అది చూద్దాము అని చెప్పి వచ్చేసాము. ఇక్కడ వెజ్ చూసారా ఇలా ఒక మెన్యూ కార్డ్ గూడా లేదు. లాస్ట్ పేపర్‌లో ఊరికే అలా ప్రింట్ చేశారు. వెజ్ ఎవరు తీసుకోరు అక్కడ ఎక్కువగా. సో, నాన్ వెజ్జే స్పెషల్. సో, అలా మేము సీ ఫుడ్ ఎస్పెషల్లీ స్పెషల్ అక్కడ. అందుకని సీ ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేద్దాము అని చెప్పి వచ్చేసాము. ఇక్కడ నాకు చాలా ఐటెమ్స్ కొత్త కొత్తవి కుమార్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఫిష్ ఉంది, చికెన్, మటన్, తీసి పెట్టి ఇక్కడ ఇది ఉంది చూడు, Squid స్క్విడ్ అంటే? కూడా స్నేల్ ఉంది. స్నేల్ తెలుసు కదా. Squid అంటే fish ఆ? లాబ్స్టర్ అంటే ప్రాన్స్ అట్లా ఉంటుంది, చాలా పెద్దది వస్తుంది. ఎవరైనా సీ ఫుడ్ ట్రై చేయాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. రోడ్లో ఎత్తినా కూడా దొరుకుతుంది. అందరూ పెట్టుకుంటారు. దొరుకుతుంది కానీ క్లీన్గా ఉండాలా, కొంచెం క్లీన్గా అంటే అంబియన్స్ ఉండాలా అంటే ఇంటికి రావచ్చు. చిన్నగా ఉంది, చూడాలి టేస్ట్ కర్రీ ఎట్లుండే. ఇది ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? బాగుందా? ఇది కొబ్బరి పాయసం, ఫిష్ కర్రీ, రసం, వైట్ రైస్, వైట్ రైస్, chicken. ఇది చికెన్ అది ఫిష్ టిక్కా. నేను ఇవన్నీ ప్లాటర్. ఎగ్, పోయమ్మ క్రాబ్ అయ్యాలి, క్రాబ్ ఉంది దీంట్లో. ఇది క్రాబ్, ఇది ఫిష్, ఎగ్, ఎగ్, చికెన్, ప్రాన్స్. ప్రాన్స్. నేను తిన్నా, నేను వండే ఫిష్. బిర్యానీ చూడు, బాగుందా టేస్ట్? బాగుందా? బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఎంజాయ్ యువర్ మీల్. ఎంజాయ్ యువర్ మీల్. అన్ని వెరైటీలో ఇవే. చేప తోకతో పాటు ఇచ్చిండు. చుమ్మి చూడాలి ఇది ఇదిగో. వీడియో. నేను తిన్ను నేను అంటుంది. నువ్వు నన్ను కూడా తినకుండా చేస్తాను. నేను తినేదే అంతంత మాత్రం. మంది చికెన్ బిర్యానీ, ఫిష్ టిక్కా, అంతే మంది. నైట్ 8:30 అయిపోయింది. సో వీఆర్ ఆన్ స్ట్రీట్స్ ఆఫ్ పాండిచ్చేరి అనమాట. 8:30కి డిన్నర్ చేద్దాము అని చెప్పి ఇక్కడ ఫిష్ ఫేమస్ కదా, అంటే జనరల్లీ సీ ఫుడ్ అంతా ఫేమస్ ఉంటుంది కదా కోస్టల్ రీజియన్లో అని చెప్పి సీ ఫుడ్ తిందాము అని వచ్చామన్నమాట. సో సీ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎట్లుంది సీ ఫుడ్? నువ్వే కదా సీ ఫుడ్ అని అడుగుతా ఉంటుంది. అవును, చాలా బాగుంది. బాగుందా? బాగుంది, ఏమేమి వచ్చి బాగుంటాయి? తినొచ్చు. ఇక్కడ తవా ఫ్రై బాగుంది, దాని తర్వాత ప్రాన్స్, మళ్ళీ చేప పులుసు, చేపల్స్ బాగుంది, మళ్ళీ క్రాబ్ ఓకే. సో రికమెండెడా? రికమెండెడ్, ఎందుకంటే అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది, మరి ఏం ఓవర్ ప్రైస్ లేదు. కలెక్షన్స్ 500 రూపీస్ అంటే బెటర్. ఓకే. సో నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఒక కోంబో ఉంది, ఆ కోంబో దగ్గర అన్ని వెరైటీస్ ఇస్తారు. 1% కా? 1%, 2% అట్లా కోంబో తీసుకోవచ్చు. కాంబో తీసుకుంటే అన్ని వెరైటీస్ టేస్ట్ చేయొచ్చు. అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో ఇదే బెస్ట్ ఆప్షన్. నేనైతే కోంబో అయితే తీసుకున్నాను. సో అన్ని వెరైటీస్ కొంచెం ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ మనం ఏం చేసేది లేదు, మొత్తం అంతా పాండిచ్చేరి అంతా నిద్రపోయింది. సో మనం తిరిగామంటే అందరూ లేస్తారు. సో అవన్నీ వద్దు. ఎక్కువ ఇక్కడ నైట్ కూడా పోలీసు వాళ్ళు ఎక్కువ ఉంటారు, సో చెక్కింగ్ ఎక్కువ ఉంటుంది. బజార్ పొద్దున వచ్చిన బజారే కదా, కళకళలాడుతుంది బజార్. నైట్ 9 o'clock అయినా. వన్ వే ఇది కాంపిటీషన్. వన్ వే తిప్పు, మళ్ళీ యాడ్ తిప్పెక్కుతుంది ఇక్కడ. ఏం తీసుకుంటున్నా ఇక్కడ? నువ్వే అడుగుతా అంటావు కదా ఆర్గనైజ్.
ఎవడ 350. చిక్పేట ఉన్నట్లుంది బెంగళూరులో. అన్నీ హోల్సేల్ ప్రైస్కి దొరుకుతాయి. హోల్సేల్గా తీసుకుంటే బాగుంటుంది. రోడ్లు కూడా అంతే చాలా చిన్నవి, కార్లు వస్తే చాలా కష్టం. అంటే చిక్పేట కన్నా కొంచెం బెటరేలే. డిన్నర్ చేసుకొని షాపింగ్ అలా తిరిగేసి వచ్చాము. ఏం కొనలేదు. అక్కడంతా హోల్సేల్‌గా అయితే మంచిగా ఉంటాయి. సో, ఇక్కడ ఆ రోజు చెప్పా కదా! మా బర్త్‌డే కోసమే పాండిచ్చేరికి వెళ్తున్నాము అని. ఆ రోజే నా బర్త్‌డే. సో, అందుకని కేక్ తెప్పించి పెట్టాడంట కుమార్. రిటర్న్ వచ్చేసరికి కేక్ రెడీగా ఉన్నింది. అక్కడ పేరు రాయమని చెప్పాడంట. వాళ్ళ పేరు రాయడం మర్చిపోయారు. సో, ఇంకా అలాగే మేము సెలబ్రేట్ అయితే చేసేసుకుంటూ ఉన్నాము. హ్యాపీ బర్త్డే టు యూ. దీనికన్నా ట్రైన్లో అడుగుతున్నా ఇంకా బాగా. బర్త్డే టు యూ. ఒక పాట పాడు నా కోసం. పాట ఏం పాట? ఏ ఒక పాట డెడికేట్ చేయి. ఎవడు కేక్ కట్ చేస్తా. పాట పాడు నా కోసం గజాల. పాట పాడు గజాల. పాట పాడు గజ్జి. వద్దులే గజాల సార్. యు ఆర్ థింకింగ్ ఏమని పాడేదను మరి అంత లేదు, అంత దూరం మళ్ళీ పోలేదు. పాడు. దగ్గరలోనే కొంచెం దగ్గరికి రా. నట్టుండే కుందే 100 కొట్టుకుందే. మళ్ళీ వచ్చాను. ఎవరంట ఎదురైనది సంతోషాలు నిండే బంధం మల్లుకుంది ఎప్పుడంట ముడిపడినది. అంత అయిపోయింది. ఏంది ఉన్నట్టు నేనే అంత పాడితే నువ్వు సరేలే ఇంకోటి. ఇంకొకటి టేక్ 2. తెలుసా నిన్నే ప్రేమించానని, తెలుసా తెలుసా నా ప్రాణం నీవని, రాసా రాసా నీకే ప్రేమని. అంత లిరిక్స్ నీకు నచ్చినట్లు రాసుకుంటావా? పాట నేను చెప్తే కదా నేను అన్ని. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు భవ్య. నేనే పాడుకోవాలి. కొంచెం కొంచెం కనిపిస్తాలే. సరే నేను పూస్తాను. అవన్నీ లేదు, కొంచెం పూస్తాను. ఇదేమన్నా ఫేస్ క్రీమా? ఫస్ట్ డే పాండిచ్చేరిలో ఇలా గడిచిందనమాట. నా బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా ఇలా జరిగాయి. మీ అందరికీ నచ్చిందా? ఎక్కువగా ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకోలేదు ఫస్ట్ డే. సెకండ్, థర్డ్ డే మేము పెట్టుకున్నాము ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి అని. సో, ఫస్ట్ డే అయితే ఒక బీచ్ చూసేసి అక్కడ నుండి డిన్నర్ ఎస్పెషల్లీ సీ ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేద్దాము అని అనుకున్నాము. అందుకని అవన్నీ ఎక్స్‌ప్లోర్ అయితే చేసేసాము. ఏమేమి అనుకున్నామో అవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ డే ఇలా ఎంజాయ్ చేసాము. మీ అందరికీ నచ్చిందా ఈ వ్లాగ్? నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పాండిచ్చేరి ప్లేసెస్ ఇంకా ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వ్లాగ్ లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్.